సో మనం ఇక్కడ మనకి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం డెవలప్ చేసే టాపిక్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ కన్జర్వేషన్ మెజర్స్. సో ఏంటంటే కన్జర్వేషన్ మెజర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కన్జర్వేషన్ మెజర్స్ దీంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొదట కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షిత ప్రాంతాలు, రక్షిత ప్రాంతాలు అనేవి, అలాగే కొన్ని కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. సో కొన్ని కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది మనం గమనించినట్లయితే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో భాగంగా మొత్తం అంటే ఈ రక్షిత ప్రాంతాల్లో భాగంగా మనకి మొత్తం 700 రక్షిత ప్రాంతాలు అనేది మనం చూడవచ్చు. సో ఈ 700 రక్షిత ప్రాంతాలని మనం గమనించినట్లయితే సో అందులో 103 జాతీయ పార్కులు, నేషనల్ పార్కులు అనేది మనం గమనించవచ్చు. అలాగే 528 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనేది మనం గమనించవచ్చు. అలాగే 65 కన్జర్వేటివ్ రిజర్వ్స్, అలాగే 4 కమ్యూనిటీ రిజర్వ్స్ అనేది మనం గమనించవచ్చు. సో ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాల కిందకి వస్తాయి. అలాగే వీటితో పాటు కొన్ని కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అనేది మనం గమనించినట్లయితే సో ఏంటంటే కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. సో కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఒకటి ప్రాజెక్ట్ టైగర్. సో ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని మనకి 1973 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీనిలో భాగంగా మనకి 2023 అంటే ప్రాజెక్ట్ టైగర్ పెట్టి 50 సంవత్సరాలైన సందర్భంగా మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది తీసుకురావడం మనం గమనించవచ్చు. అయితే సార్ ఏంటి సార్ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే మనకి 7 బిగ్ క్యాట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో దీంట్లో భాగంగా టైగర్, లైన్, ఓకే, లెపర్డ్, స్నో లెపర్డ్, జాగ్వార్, పూమా, చీతా. సో ఈ 7 ప్రొటెక్ట్ చేయాలని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మనం మరొక కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని తీసుకుంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని మనం గమనించవచ్చు. సార్ ఇది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే 1992లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనకి 2003 సంవత్సరంలో ఎప్పుడు సార్ 2003 సంవత్సరంలో మైక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మైక్ అంటే మానిటరింగ్ ఆఫ్ ద ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్, అంటే ఎలిఫెంట్స్ ఏనుగుల్ని ఇల్లీగల్ గా చంపకుండా దీన్ని ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో 2003 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అలాగే దీనిపై అవగాహన కల్పించటకు హాతీ మేరా సాథీ. సో హాతీ మేరా సాథీ, ఎలిఫెంట్ ఈజ్ మై ఫ్రెండ్, హాతీ మేరా సాథీ అని చెప్పి ఎలిఫెంట్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పి మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మనం మరొక ప్రోగ్రామ్ తీసుకుంటే మనకి మరొక ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ క్రోకోడైల్. సో ఏంటంటే ప్రాజెక్ట్ క్రోకోడైల్. సో ఇక్కడ మనకి పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచాలి అంటే ఈ క్రోకోడైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనకి 1975 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ లో ఈ క్రోకోడైల్స్ మొత్తం 23 రకాల స్పీసీస్ అంటే 23 రకాల జాతులు అనే దాన్ని మనం గమనించవచ్చు. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే అలాగే మనం ప్రాజెక్ట్ వల్చర్. ఓకే, సో ఏంటంటే ప్రాజెక్ట్ వల్చర్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వల్చర్ అనేది మనకి 2006 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అలాగే దీంట్లో 9 స్పీసీస్ అనేది మనం గమనించవచ్చు. ఈ వల్చర్స్ లో 9 స్పీసీస్. అలాగే మనకి డెడ్ యానిమల్స్ ఇలాంటి వాటిని మనకి దీనివల్ల ఎటువంటి వ్యాధులు ఇలాంటివి రాకుండా వల్చర్స్ అనేది చేస్తాయి. కానీ
మనం ఉపయోగించే డైక్లోఫినాక్ అనే పెయిన్ కిల్లర్, మనం ఈ బర్రెలకి ఇలాంటి వాటికి ఉపయోగించే డైక్లోఫినాక్ అనే పిల్లర్ వల్ల ఈ వల్చర్స్ యొక్క కిడ్నీలు చెడిపోవడం వల్ల ఇది మనకి వల్చర్స్ అనేది అంతరించిపోవడం జరుగుతుంది. సో అలాగే దీంతో పాటు ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. సో ఏంటంటే ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. సో ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది మనం గమనిస్తే దీన్ని 2009వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే మనకి 5 హిమాలయన్ స్టేట్స్ ఉంటాయి. సో ఏంటంటే 5 హిమాలయన్ స్టేట్స్, అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది హిమాచల్ ప్రదేశ్, మూడవది ఉత్తరాఖండ్, నాలుగవది సిక్కిం, అలాగే ఐదవది అరుణాచల్ ప్రదేశ్. సో ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఈ స్టేట్స్ లో మనకి స్నో లెపర్డ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ని ఈ 5 స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ద పవర్ హౌస్ ఆఫ్ ది స్నో లెపర్డ్స్ అని చెప్పి మనకి హెమీష్ నేషనల్ పార్క్ లడాక్ లో ఉంటుంది, దాన్ని పిలవడం జరుగుతుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ రెడ్ పాండా. సో ఏంటంటే ప్రాజెక్ట్ రెడ్ పాండా. సో ఈ ప్రాజెక్ట్ రెడ్ పాండా అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని 1966వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అయితే ఈ రెడ్ పాండాస్ అనేది మనకి ఎక్కువగా సిక్కిం, అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అలాగే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రాల్లో, సో అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సిక్కింలో కాంచన్జంగా, అరుణాచల్ ప్రదేశ్ లో దిబాంగ్ అని చెప్పి ఈ నేషనల్ పార్క్స్ లో ఈ రెడ్ పాండాస్ అనేది ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. సో అలాగే మనం ప్రాజెక్ట్ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్. సో ఇది గమనించినట్లయితే ఈ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అనేది మనకి, సో దీన్ని 2013వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అనేది 2013వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇవి మనకి ఎక్కువగా గంగా అండ్ బ్రహ్మపుత్ర, సో గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో గంగా అండ్ బ్రహ్మపుత్ర. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2009లో దీన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా ప్రకటించడం జరిగింది. ఓకే, సో అలాగే మనం ఇంకా రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్ గా మనకి ప్రాజెక్ట్ చీతా, దీన్ని 2022లో తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. సో దీనిలో భాగంగా మనకి ఈ ప్రాజెక్ట్ చీతాలని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో ప్రవేశపెట్టడం జరిగింది. తొలి విడతలో 8 నమీబియా నుంచి తీసుకురావడం జరిగింది. సో ఎక్కడి నుంచి? నమీబియా నుంచి. అలాగే రెండో విడతలో 12 సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. అయితే మన టార్గెట్ ఏంటి అంటే 5 years లో, సో ఏంటంటే 5 years లో 50 చీతాస్ ని తీసుకురావాలి అని చెప్పి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో దీని నుంచి 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.